It's about parent orientation. First of all, children are coming to school. Okay. What are the expectations? మీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. Okay. So one by one, can you tell me what are the expectations? Why are you sending your children to school? Good learning. అంటే learning అంటే ఏం కావాలి మ్యామ్? Activities, ఇంకా brain development program. Okay. What else? What are your expectations, ma'am? Why are you sending? Discipline. Okay. మీరు స్టడీ. ఓకే. మీరు బాగా చదువుకోవాలి. ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలి. స్మార్ట్గా ఉండాలి. బాగా చదువుకోవాలా? లెర్నింగ్ ఇంగ్లీష్. మోర్ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. Okay. If maximum parents are saying that is learning, education, Anna, discipline, she told brain development. Don't you think ఇది కూడా part of learning kada, brain development, activity based learning, అవునా కాదు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎందుకున్నామంటే ఈ ఇయర్లో, ఈ అకాడమిక్ ఇయర్లో వాట్ కరికులం, వాళ్ళు ఏం చదవబోతున్నారు, ఎలా చదవబోతున్నారు, మీరు ఎలా సపోర్ట్ చేయగలరు టీచర్స్కి, పేరెంట్స్తో మాకు ఎలా సపోర్ట్ వస్తుంది టీచర్స్కి, వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఎలా చేయాలి అన్న ప్రోగ్రామ్ని మనం మీకు బ్రీఫ్గా చెప్తున్నామండి. ఓకే. వాట్ ఆర్ ద మైల్ స్టోన్స్ బై ద ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ పిల్లలు రీచ్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్స్ మనం మీ వరకు తెచ్చి మీకు అండర్స్టాండ్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు పేరెంట్ ఓరియంటేషన్. పేరెంట్స్ కమింగ్ అండ్ సిట్టింగ్ హియర్ ఇట్స్ మీన్స్ అ లాట్ టు అస్. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అ సండే, అందరూ ఆక్యుపైడ్, ఇట్స్ అ ఫ్రీ టైం మేడం, దొరికేది ఒక సండే. ఆ రోజు కూడా మమ్మల్ని రమ్మని ఇక్కడ బలవంతంగా కూర్చోపెట్టినాను అంటే నో అండి, యాక్చువల్లీ దిస్ ఈజ్ నీడెడ్. మీరు తెలుసుకోవాలి కాబట్టి మిమ్మల్ని ఇంత ఫోర్స్ చేసి ఇక్కడ వరకు రప్పించాము. We expected more parents, but you turned up. I'm so glad that you are here to learn about your child education. So thank you so much for being here, part of our orientation. So let's dive into the orientation, Andy. ఎన్ఈపి గైడ్ లైన్స్ తెలుసా మీకు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నది ఒకటి ఉందండి మనకు. ఓకే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎడ్యుకేషన్ ఎలా చెప్పాలి పిల్లలకి, ఏ మైల్ స్టోన్స్ ఏ ఏజ్ గ్రూప్కి అచీవ్ చేయాలి అన్న ఒక గైడ్ లైన్ అంటూ రిలీజ్ చేశారు నేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళు. అది ఎక్కువగా మనకు వచ్చింది 2020లో, కోవిడ్ టైంలో వచ్చింది. దాంట్లో చాలా ఇంప్లిమెంటేషన్స్ అవుతున్నాయి. అన్నీ కాకుండా కొన్ని కొన్ని తీసుకొని మన ఇండియాలో కొన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. అకార్డింగ్ టు ఎన్ఈపి గైడ్ లైన్స్ మా కరికులం, మీ పిల్లలు ఇప్పుడు ఏదైతే బుక్స్ యూజ్ చేస్తున్నారో ఆ కరికులం అలైన్ అయి ఉందండి. ఇప్పుడు మా మెయిన్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అబౌట్ ఫౌండేషన్ లెవెల్. ఈ 0 to 6 years అన్నది ఫౌండేషన్ లెవెల్స్ అండి. ఇది ఫౌండేషన్ అంటే నర్సరీ, ప్లే గ్రూప్, ఎల్కేజీ, యూకేజీ. ఓకే. ఇవి ఫౌండేషన్ అన్నది లే చేస్తున్నారు. ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, పిల్లలు గ్రేడ్ 1కి వెళ్ళి తర్వాత స్టడీస్ చేయాలంటే ఫౌండేషన్ అన్నది అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలంటే మా కరికులం అన్నది యూజ్ చేసి ఆ ఫౌండేషన్ మనం స్ట్రాంగ్ చేస్తున్నాం. ఓకే. అందులో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు మేడం? ఫౌండేషన్ అంటే సిమెంట్ వేసి ఇటుకలేసి కట్టడమా? అంతే కదా. అలా కాదండి. వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, ఇమాజినేషన్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇవి మనము ఏరియాలో ఫోకస్ చేసి వాళ్ళకు ఇవి బిల్డ్ చేస్తున్నామండి. కమింగ్ టు లిటరసీ. లిటరసీ అంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ సెడ్ ద చైల్డ్ హ్యాస్ టు స్పీక్ అండ్ లెర్న్ అండ్ రైట్ ఈజ్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ కదా. కానీ దానికి మనం డైరెక్ట్గా అప్రోచ్ చేయొచ్చా? ఇప్పుడు ఫస్ట్ డే చైల్డ్ స్కూల్కి రాగానే ఇంగ్లీష్లో మాట్లాడచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఇట్స్ నాట్ కదా. కానీ ప్రతి దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. వాట్ ఆర్ వి ట్రైంగ్ టు అచీవ్ ఇస్ ద చైల్డ్ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ త్రూ వర్డ్స్ ఇనిషియల్లీ, దెన్ ఇన్ సెంటెన్సెస్, అండ్ బై ద సెంటెన్సెస్ ద చైల్డ్ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఇండిపెండెంట్లీ is what we are expecting in our literacy concepts. And coming to maths అండి, డే టు డే లైఫ్లో మనం మ్యాథ్స్ ప్రతి చోట యూజ్ చేస్తున్నాం, అవునా కాదు? మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు బోర్డ్ పైన రాసి 1 to 10 బట్టి కొట్టించి నేర్పించేవాళ్ళు. కానీ 1 అంటే ఏంటో తెలియదు, మనకు 2 అంటే ఏంటో తెలియదు, అవునా కాదు? కానీ ఆ 1 to 10 అన్నది రాయాలి, మరి 1 to 100 అన్నది రాయాలి అన్నది, కానీ దాని యూజ్ ఏంటో మనకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. ఆ ప్రాక్టికల్గా కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అన్నది మనకు నాలెడ్జ్ లేకుండానే మనం మ్యాథ్స్ అన్నది నేర్చుకున్నాం. అందుకే పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళు మ్యాథ్స్లో డౌన్ అవుతూ ఉన్నారు. మనలో చాలా మంది మ్యాథ్స్లో 0 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నాం, అవునా? ఓకే. సో వై? ఎందుకంటే లాజిక్ తెలియదు. మన పీరియడ్లో, మనం నేర్చుకునే పీరియడ్లో మనకు లాజిక్ అన్నది ఎవరు నేర్పించలేదు. కానీ ఇక్కడ లాజిక్తో పాటు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మనం మ్యాథ్స్ నేర్చుకుంటాం.
నేర్పిస్తున్నాం. ఎలా ఈ ఎల్కేజీ యూకేజీలో ఫౌండేషన్ మ్యాథ్స్ పైన ఏం నేర్పిస్తున్నాం అంటే బేసిక్ క్వాంటిఫికేషన్. ఇప్పుడు నంబర్ అక్కడ రాస్తే దాని రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, ఓకే 7 అంటే 7 ఆబ్జెక్ట్స్ రిలేట్ చేసి దిస్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ 7, ఓకే దిస్ ఈస్ ద నంబర్ ఆఫ్ 7 అని ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. సింపుల్ బేసిక్ అడిషన్ సబ్ట్రాక్షన్ అన్నవి ఇక్కడ నేర్చుకుంటున్నారు. టైం మనీ కాన్సెప్ట్స్ ఇక్కడ నేర్పిస్తున్నామండి. ఓకే, నా కమింగ్ టు బిహేవియర్ స్కిల్స్ అండి. బిహేవియర్ ఎందుకండి ఇంపార్టెంట్? నలుగురిలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవే కదా బిహేవియర్ స్కిల్స్. డ్రెస్ ఎలా చేసుకోవాలి, నీట్గా ఎలా ఉండాలి, అవి ఇంపార్టెంటా? కానీ అవి ఇంట్లో కూడా నేర్పించచ్చు అంటారా? ఇంట్లో కూడా నేర్పించవచ్చు కదా, మరి స్కూల్లోనే ఎందుకు ఎక్స్పెక్టేషన్? మేడం తినట్లేదు అంటే ఎందుకు మేడం నేను నేర్పించట్లేదా ఎలా తినాలో? ద బ్లేమ్ గోస్ టు ద టీచర్ అనే కదా. మ్యామ్ టైం కి పడుకోవట్లేదు మేడం, మీరు చెప్పారా టైం కి పడుకోమని? ఇజంట్ ఇట్ ఓన్లీ అ రెస్పాన్సిబుల్ ఆఫ్ టీచర్, ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఆఫ్ అ పేరెంట్. బట్ హియర్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ టు బిల్డ్ దట్ స్కిల్ ఇన్ ద చైల్డ్. అవునా కాదు? సో ఇట్స్ నాట్ ఓన్లీ టీచర్ అండి, ఇట్స్ ఆల్సో యువర్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ is needed to build this all skills in a child. Okay, so we'll learn one by one how you need to support your teachers and child education, but this is only a introduction that I'm trying to give. ఓకే, ఎథిక్స్ నేర్పిస్తున్నాము. ఇంకా టీచర్, ఇప్పుడు టీచర్ అక్కడ నేర్పియాలంటే ఆమె బుక్ ఇచ్చి మేడం నేర్పియండి అని ఏ స్కూల్ చెప్పదండి. ఎలా నేర్పియాలి, ఎందుకు నేర్పియాలి అన్నది వాళ్ళకి తెలియాలి. మనం చిన్నప్పుడు అలానే నేర్చుకున్నాం, కొట్టి భయపడిచ్చి నేర్పించారు. కానీ అది ఎందుకు నేర్పిస్తున్నాము, దాంట్లో అవుట్పుట్ ఏంటి అని ఎవరు మనకు చెప్పలేదు. టీచర్స్కి కూడా ఎవరు ఏం చెప్పలేదు, వాళ్ళకి చెప్పింది వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి ఎడ్యుకేషన్ ఎక్కడ అప్లికబుల్ అవ్వట్లేదు. కాబట్టి ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ professional development to our teachers to upgrade their skills, which will align to execute the activities in the class. పిల్లలు ఎలా అచీవ్ చేయగలరు వాళ్ళ మైల్ స్టోన్ బై ఎండ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ అనేది రెగ్యులర్ ట్రైనింగ్ స్పేసెస్ అవుతూ టీచర్స్కి డెవలప్ చేస్తున్నాం. తర్వాత ఇంకా వచ్చేసి ఎలాంటి లెర్నింగ్ అవుతుంది మేడం? యాజ్ అకాడమిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, అవునా కాదు? అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్స్ అండర్ ఎడ్యుకేషనే కదా మేడం, కానీ ఆ కాన్ఫిడెంట్ గా ఇక్కడ నిల్చొని మాట్లాడాలంటే దానికి చాలా గట్స్ కావాలి. ఓకే, బిహేవియర్ స్కిల్స్, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి, అలాంటి కాన్సెప్ట్స్ అన్న మనం పిల్లల్లో బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, మనం ఎక్స్పెరిమెంట్ 6th క్లాస్కి వచ్చే వరకు మనం ఎప్పుడు నేర్చుకోలేదు. కానీ ఇక్కడ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ దట్ లాజిక్స్ త్రూ ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ సింపుల్ యాక్టివిటీస్ వేర్ ద చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ద యాక్టివిటీ. ఓకే, నేను ఈ క్వశ్చన్ ముందే అడిగాను, వై యూ హ్యావ్ టు సెండ్ అ చైల్డ్ టు, యాజ్ ఐ రిసీవ్డ్ యువర్ ఆన్సర్స్, ఇట్స్ అబౌట్ అకాడమిక్ గ్రోత్. ఓకే, సోషల్ డెవలప్మెంట్ అంటే నలుగురితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి. ఎమోషనల్ వెల్ బీయింగ్, వాట్ ఈస్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అంటే? వెల్ బీయింగ్ అంటే బాగా ఉండడం, అవునా కాదు? ఆమె రైట్? ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేసి గొడవ పడి అన్న అది సాధించుకుంటారు, కొంతమంది వాళ్ళకి లోపల ఏమవుతుందో కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. దానివల్ల చాలా సైకలాజికల్ గా వాళ్ళు లోపలే డిప్రెషన్ లో వెళ్తూ ఉంటారు. వెల్బీయింగ్, మన హ్యూమన్ కి వెల్బీయింగ్ అన్నది ఇంపార్టెంట్. మనం ఎంత హ్యాపీగా ఉంటే అదే మన హెల్త్, అవునా కాదు? కానీ పిల్లలు లైక్ మనకు అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి దే యూస్ టు సిట్, దే యూస్ టు టాక్, మంచి ఏంటి చెడు ఏంటి అని మనకు చెప్పేవాళ్ళు అప్పుడు ఉండే. కానీ ఈ జనరేషన్లో ఆ జనరేషన్ అస్సలు లేదు. కానీ పిల్లలకి మనం ఇలా ఎలా నేర్పియగలం? వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటి, వాళ్ళు ఎలా దీన్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు, లేకుంటే ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, అది వేరే వాళ్ళకి చెప్పచ్చా, చెప్పకపోవచ్చా, ఇలాంటివి చాలా ఉంటాయండి పిల్లల్లో. మనం అర్థం చేసుకోం కానీ పిల్లలు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఉంటాయి. బట్ we don't have time to sit with the child to understand what the child is going. Okay, enduku mother is always busy, father is always busy, then where is the child going to take the support? Ana kada. But here we are trying to build that skill where the child is coming out of that curiosity to tell the people that I'm feeling so and so happy, I'm feeling so and so sad, what is the reason why I'm feeling sad. Ila express cheyadaniki teachers are helping to build that skill in the child. And okay, and extra curriculum opportunities ante sports, I mean you told brain development activities, it's all part of our curriculum. Okay, now next, మా కరికులం స్కూల్లో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారని మీకు అర్థం అవ్వాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. మీకు ఏదైనా అర్థం కాకుంటే ప్లీజ్ స్టాప్ మీ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్.
ఓకే. మా అప్రోచ్ ఏంటి? పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు? టీచర్స్ పిల్లలకి ఎలా కాన్సెప్ట్స్ నేర్పిస్తున్నారు అంటే, వీ హ్యావ్ 4 వేస్ ఆఫ్ అప్రోచ్ అండి. ఫస్ట్ వన్ ఈస్ ప్లే వే మెథడ్. ఏ యాక్టివిటీ, ఏ కాన్సెప్ట్ అయినా అది ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఈవీఎస్ కానివ్వండి, వీఆర్ టేకింగ్ ద కాన్సెప్ట్ త్రూ ప్లే లెర్నింగ్ అనమాట. ఆడిపిస్తూ మనం వాళ్ళకి కాన్సెప్ట్ నేర్పిస్తున్నాం. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈస్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మీ ఈ వర్డ్ ఎప్పుడన్నా విన్నారా? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని. బేసిక్ అండర్స్టాండింగ్. మల్టిపుల్ అంటే ఏంటి? అన్ని. మోర్ దాన్ వన్. మల్టిపుల్ అంటే మోర్ దాన్ వన్. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మ్యామ్? తెలివి. ఓకే. బట్ మల్టిపుల్ పిల్లలకి అన్ని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయా? స్మార్ట్ అంటే ఇట్ షుడ్ బి లైక్ యూ ఫీల్ యువర్ చైల్డ్ షుడ్ బి గుడ్ అట్ ఎవ్రీథింగ్. ఓకే. లైక్ సార్ సెడ్ రైటింగ్, రీడింగ్, స్పోర్ట్స్ కానివ్వండి, ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, స్విమ్మింగ్ కానివ్వండి, చెస్ కానివ్వండి. హీ షుడ్ బి అ మల్టీ టాస్కర్ ఈజ్ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ చైల్డ్ టు బి. అవునా కాదా? ఎస్. But what are the 8 multiple intelligence? Okay, what are those? I'll explain you one by one. Okay, theme approach అంటే ఎవ్రీ మంత్ ఒక థీమ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫస్ట్ మంత్ మీకు డొమెస్టిక్ అనిమల్స్ అని థీమ్ ఇంట్రడ్యూస్ చేసి అందులో వాళ్ళకు ఇంగ్లీష్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే ఇంటిగ్రేటెడ్ కరికులం అంటాం. ఒక థీమ్ తీసుకొని అందులో వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్ curriculum. And Montessori approach. Have you heard about Montessori before? Montessori అని ఎప్పుడన్నా విన్నారా? ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. మీ రిలేటివ్స్ ఎవరన్నా వేరే కంట్రీస్లో ఉన్నారా? ఎనీ రిలేటివ్స్ ఆఫ్ యూ ఆర్ ఇన్ అదర్ కంట్రీస్? ఓకే, మనమే టీవీస్లో చాలా చూస్తున్నాం. చిన్న 6 months బేబీ కానివ్వండి, త్రీ మంత్స్ బేబీ కానివ్వండి, దే ఆర్ ఈటింగ్ ఇండిపెండెంట్లీ. కానీ మన ఇండియాలో అమ్మమ్మ లేకుంటే అమ్మను ఫోర్స్ ఫీడింగ్ చేస్తూ ఉంది. అవునా కాదా? ఎందుకని ఆ డిఫరెన్స్? అక్కడ ఎందుకు అక్కడ ఫీడ్ చేయట్లేదు? మనం ఇండియాలో ఎందుకు అంత పర్టికులర్గా పిల్లల్ని ఫీడ్ చేస్తున్నాం? ఇంకా కంపారిటివ్గా ఆ పిల్లలు చాలా చబ్బీగా, ఫ్యాట్గా ఉంటారు. మన ఇండియాలో అంత తినిపించినా బక్కగా ఉంటారని కంప్లైంట్స్ వస్తాయి. ఎందుకని అది? ఎనీ రీజన్? క్లైమేట్ చేంజ్. ఓకే, సో వీఆర్ మేకింగ్ ద చైల్డ్ ఇండిపెండెంట్. అక్కడ ఏంటంటే ఆ పేరెంట్స్ అంతగా వాళ్ళ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ పైన డిపెండ్ అవ్వకూడదు అని దే ఆర్ టీచింగ్ దెమ్ ద ఇండిపెండెంట్ కాన్సెప్ట్స్ అనమాట. వాళ్ళకు ఒక టేబుల్ ఇచ్చి అక్కడ కూర్చొని తినమని. అది చిన్నప్పుడు వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పో తెలియదు. ఎందుకంటే ద బ్రెయిన్ ఈస్ డెవలపింగ్ అట్ దిస్ ఏజ్. 0 to 6 years అన్నది బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుందండి. 6 years తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది స్లో అవుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏ కాన్సెప్ట్స్ అయినా, ఏ బిహేవియర్ అయినా, ఎలాంటి ఎన్వైరన్మెంట్ అయినా మనమే ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. అది వాళ్ళకి లైఫ్ లాంగ్ అన్నది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు నెగిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారనుకోండి, ద చైల్డ్ విల్ బి ఇన్ నెగిటివ్ కాన్సెప్ట్స్ ఓన్లీ. ఇఫ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద పాజిటివిటీ అరౌండ్ యువర్ ఎన్వైరన్మెంట్, ద చైల్డ్ విల్ బి సో పాజిటివ్ అనమాట. మీరు పిల్లలకి ఇప్పుడే నువ్వే తిను నాన్న అని గైడ్ చేశారనుకోండి, ఫస్ట్ 1 week తను స్ట్రగుల్ అవ్వచ్చు, బట్ సెకండ్ వీక్ ద చైల్డ్ విల్ బి వెరీ ఇండిపెండెంట్లీ ఈటింగ్. సో those countries are focusing to make the child independent. When they grow, they should not be relying on the parents. బట్ మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు ఎలా చేసుకుంటారు, వీఆర్ ప్యాంపరింగ్ దెమ్. ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్, బట్ ఇట్స్ హౌ వీఆర్ బిల్డ్ యాజ్ ఇండియన్స్. ఓకే, బట్ మనం అనుకుంటాం అమ్మ వాడు ఎలా చేయగలుగుతాడు, ఎలా చేస్తారు, మన భయం అది. ఇట్స్ ఆల్ అబౌట్ యాంగ్జైటీ అనమాట. బట్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ యాంగ్జైటీ అండ్ ట్రైంగ్ టు బిల్డ్. సో అక్కడ వాళ్ళు ప్రీ ప్రైమరీకి వచ్చే వరకు దే ఆర్ లెర్నింగ్ లాట్ ఆఫ్ మాంటిసరీ యాక్టివిటీస్. ఓకే, మాంటిసరీ ఎన్వైరన్మెంట్ అన్నదే వాళ్ళకి ఇండిపెండెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో వీఆర్ ట్రైంగ్ టు గెట్ దట్ కాన్సెప్ట్స్ ఇన్ ఇండియా స్లోగా. ఇప్పుడు మన ఇండియాలోకి వస్తుందండి. దే ఆర్ స్కూల్స్ విచ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ మాంటిసరీ కాన్సెప్ట్స్. అంటూ మాంటిసరీలో వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉండదా అంటే ఉంటుంది, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ టోటలీ అప్రోచ్. బట్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఫ్యూ యాక్టివిటీస్ ఇన్ అవర్ కరికులం. ఓకే, సో వాట్ ఈస్ ద కరికులం ఫ్రేమ్ ఆన్? మీరు పిల్లలు బుక్స్ చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కరికులం గురించి మాట్లాడుతున్నాను. మీరు బుక్స్ చూసారా? పిల్లలు ఓపెన్ చేసి, డిడ్ యూ గెట్ సమ్ టైమ్ టు ఓపెన్ ద బుక్ అండ్ సీ వాట్ ఈస్ ద బుక్ అబౌట్? స్టోరీస్, రైమ్స్, ఓకే, ఆల్ సబ్జెక్ట్స్. సింపుల్. బుక్స్ లో మనకి ఎలాంటి యాక్టివిటీస్ కనిపించవండి. మీ బుక్స్ ఏవైతే ఈ రోజు వెళ్ళి ఒక 10 minutes మీరు తీసి ఆ బుక్స్ లో ఏమున్నాయో చూడండి. ఇట్ ఈస్ అబౌట్ హౌ వాట్ యు ఆర్ గివింగ్ టు యువర్ చైల్డ్ అనమాట. యూ షుడ్ హ్యావ్ దట్. ఓకే, యు ఆర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ ఫీజ్, అవునా కాదా? బుక్స్ కి మనీ పే చేస్తున్నారు, స్కూల్ కి మనీ పే చేస్తున్నారు, బట్ వై ఆర్ యూ అవాయిడింగ్ ద సింపుల్ థింగ్స్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు? అవునా కాదా? ఆ బుక్స్ కొన్నామా అయిపోయింది, కానీ ఆ బుక్స్ లో ఏముంది, ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఎప్పుడన్నా క్యూరియస్ గా చూసారా? కానీ బుక్స్ ఇస్తే ఇన్ని బుక్స్ వద్దు, మా పిల్లలు ఎలా మోస్తారు, ఇన్నే బుక్సా, ఏం నేర్పిస్తారండి? బుక్స్ ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లమే, తక్కువ ఇచ్చినా ప్రాబ్లం. కానీ మీ వర్క్ ఏంటి? కనీసం ఆ బుక్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వీ ఫర్గెట్ ఆల్ దిస్.
వీఆర్ పేయింగ్ కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, బట్ ఇట్స్ యువర్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఆర్ ద అప్రోచెస్ దట్ యువర్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు ఫాలో ఫర్ ది అకాడమిక్ ఇయర్, మీరు అది చూడాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ అ పేరెంట్ టు నో వాట్ యువర్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు లర్న్. ఓకే, సో ఈ రోజు 10 minutes when you go home, in before you go to bed today, try to make out what is given in the book. Okay, so what is our approach? We focus on multiple intelligence. Okay, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇందాక చెప్పాను. ఆ ఎయిట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్నది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కోలాస్టిక్ డెవలప్మెంట్ ఈస్ నథింగ్ బట్ అకాడమిక్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సిబిఎస్, రైమ్, స్టోరీ. ఓకే, నాన్ స్కోలాస్టిక్ డెవలప్మెంట్లో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్, కాగ్నిటివ్ యాక్టివిటీస్, ఆర్ట్ ఇంటిగ్రేషన్ అండ్ అప్రిసియేషన్ గురించి విన్నారు ఎప్పుడన్నా? అప్రిషియేట్ చేయడం, మేడం అది కూడా ఒక స్కిల్లేనా? అవునా కదా? ఈజ్ ఇట్ ఆల్సో ఎ స్కిల్ దట్ వీ నీడ్ టు డెవలప్ ఇన్ అ చైల్డ్? ఎస్ అండి, అవునా కదా? మనం అప్రిషియేట్ చేయకుంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయరు. వాళ్ళు ఏది చేసినా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు అప్రిషియేట్. వావ్, యూ డిడ్ వండర్ఫుల్ జాబ్, ఓ వెరీ గుడ్, యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, యూ కెన్ డూ ఇట్ మోర్ బెటర్. ఇలా కాదు నాన్న అలా చేయొచ్చు అన్నారు అనుకోండి, దేర్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ డిమోటివేటింగ్ యువర్ చైల్డ్. బట్ ఇఫ్ యూ సే వావ్ నాన్న ఎంత బాగా చేసావు, దీనికంటే నువ్వు బెటర్గా చేయగలుగుతావు, నెక్స్ట్ టైం యూ డూ ఇట్ మోర్ బెటర్ అనండి, దే గెట్ మోటివేటెడ్ అండ్ దే డూ టు మోర్ 100% షూర్. ఆ కిట్లో మీకు 8 స్టోరీ బుక్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు మనం బేసిక్గా స్టోరీ అంటే పిల్లలు ఏం నేర్చుకోవాలి? వాట్ ఈజ్ యర్ ఎక్స్పెక్టేషన్? మారల్. ఓకే, వాట్ ఎల్స్? స్టోరీ చెప్పడం నేర్చుకోవాలా, ఏదన్నా మంచి చెప్పడానికి. ఓకే, మన బామ్మలు అదే చేశారు కదా, ఆ స్టోరీ తీసుకొని అది ఇలా నాన్న ఇలా అవుతుంది అలా అవుతుంది అని. బట్ ఆ కాన్సెప్ట్, ఆర్ అప్రోచ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. ఎందుకు మేడం? ఆ మారల్స్ అన్నవి ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు యూజ్ చేయట్లేదు, డే టు డే లైఫ్లో ఎవరు యూజ్ చేయట్లేదు ఆ మారల్స్తో. కానీ పిల్లలకి ఏమొస్తుంది అలాంటి స్టోరీస్ నేర్పిస్తే? బట్ వీ హ్యావ్ అ డిఫరెంట్ అప్రోచ్. వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్, ఇమాజినేషన్ స్కిల్స్ అన్నవి నేర్పిస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎనీవేస్ దే లెర్న్, బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రియేటివిటీ, వాటిపైన మేము ఫోకస్ చేస్తున్నాం, ఎస్పెషలీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, ఈ స్కిల్స్ ద్వారా పిల్లలకి ఏంటి మేడం ఉపయోగం? దే విల్ నో హౌ టు సాల్వ్ అ ప్రాబ్లమ్ ఇఫ్ దే గెట్ అట్ దిస్ ఏజ్. ఓకే, ఆ ప్రాబ్లమ్ కి మనము యాజ్ అన్ అడల్ట్ ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం అంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఓన్లీ ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తాం. అరే మనకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, అరే మనకి ఇది ఇంత పెద్ద ప్రాబ్లం. ఎప్పుడు మనం పెద్దగానే చూస్తాం, అది చిన్నగా ఉన్నా వీఆర్ లుకింగ్ ఇట్ యాజ్ అ బిగ్ ప్రాబ్లం, బట్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు అప్రోచ్ ఇన్ అ డిఫరెంట్ వే టు గెట్ ద సొల్యూషన్. But here we are trying to build that skill in a child. How, if he is talking about that particular picture in a book, teacher is asking multiple questions on that particular picture. Now he is coming out of ఆ క్వశ్చన్స్ గురించి టీచర్ క్వశ్చన్, ఆ పిక్చర్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు తను ఒక ఆన్సర్ ఇచ్చారు, మీరు ఒక ఆన్సర్ ఇచ్చారు, తను చెప్పేటప్పుడు మీరు వింటున్నారు, మీరు చెప్పేటప్పుడు తను వింటున్నారు, కానీ ఆ అప్రోచ్ అయినా డిఫరెంటా? ఓ తను అలా అనుకున్నారు, అలా కూడా అవ్వచ్చు. I mean, they are looking a different way to reach to that story. Okay, that means we are trying to build that curiosity through imagination skills, critical thinking skills, problem solving skills. So there is no moral and moral undi kani we are not expecting the moral, we are trying to build that skill. Okay, the child should be reading is your expectation, but our expectation is the child is able to imagine the stories what we are expecting. Okay, that is the approach. 8 multiple intelligence antunaru enti madam ante, these are the 8 multiple intelligence. ఓకే, మీలో మీ పిల్లలు ఎంతమంది మీకు క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు? అమ్మ ఇది ఎందుకు ఇలా, నాన్న అది ఎందుకు ఇలా, ఎంతమంది అడుగుతారండి మీ పిల్లలు? వాట్ ఆర్ ద జనరల్ క్వశ్చన్స్ ఈ కీప్ ఆస్కింగ్ యూ? మీరు ఏదైనా చెప్పగానే సాటిస్ఫై అవుతాడా? ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు. హీస్ లాజికల్ చైల్డ్ అనమాట. అంటే ఆ అబ్బాయి క్వశ్చన్ ఏదన్నా చూడగానే క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే ఆ బ్రెయిన్ దాని వెనుక ఉన్న లాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ లాజిక్ అర్థమయ్యే వరకు తన క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ బాడీ అన్నది, తన సోల్ అన్నది సాటిస్ఫై అవ్వాలి. ఆ ఆన్సర్ మనం ఏదైతే ఇస్తున్నామో ఆ సోల్ అన్నది సాటిస్ఫై అయ్యే వరకు ద చైల్డ్ కీప్ ఆన్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్స్. దట్ ఈస్ ద చైల్డ్ హూ ఇస్ కాల్డ్ యాజ్ లాజికల్ ఇంటెలిజెన్స్. హీస్ వెరీ లాజికల్లీ స్మార్ట్ అనమాట. తన కాన్సెప్ట్స్ మీరు చెప్పగానే అలా నేర్చుకోరు. ఫస్ట్ ఆ క్వశ్చన్ ఎందుకు, ఎలా, ఎందుకు చేయాలి ఇలా అన్నది వాళ్ళకి సాటిస్ఫై అయితేనే తను ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు, లేకుంటే విల్ నాట్ యాక్సెప్ట్. సో దట్ ఈస్ ద చైల్డ్, హీ ఈస్ న్యాచురలీ బిల్ట్. ఓకే,
అండ్ మ్యాథమెటిక్స్ మన కాన్సెప్ట్స్, మన మ్యాథమెటిక్స్ లో లాజిక్ లేనిది ఏ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ లేవండి. సో వీఆర్ ఇంక్లూడింగ్ లాజికల్ అండ్ మ్యాథమెటికల్ అప్రోచ్. ఓకే, విజువల్ ఇక్కడ మీ క్లాస్ లో చూస్తే చాలా వరకు డిజైన్ చేసి ఉన్నాయి కొన్ని కలర్ పేపర్స్ తో. ఎందుకని ఇవి మనం కూడా ఇంట్లో చార్ట్స్ తెచ్చి పెట్టేస్తాం, మనం నేర్పిస్తున్నాం రోజు దాని గురించి మాట్లాడుతున్నామా, బట్ వీఆర్ స్టిక్కింగ్ ఇట్ ఇన్ అ హౌస్ ఇన్ ద క్లాసెస్. వై డూ థింక్ మనం ఎందుకు ఇవన్నీ చేయాలి? అట్రాక్ట్. ఇట్ ఈస్ కాల్డ్ విజువల్ లెర్నింగ్. ఇప్పుడు మీరు ఆ చార్ట్ అక్కడ పెట్టారు కదా, రేపు అక్కడ నుంచి తీసి దాచిపెట్టండి. నెక్స్ట్ పిల్లలు చూడగానే అది ఎక్కడ మమ్మీ అనా, దాంట్లో మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి, అది ఎక్కడ ఉంది నాన్న, నేను మర్చిపోయాను దాని గురించి, అది ఏదో కలర్ ఉండాలి, నాకు గుర్తు రాలేదు, జస్ట్ ప్రిటెండ్ ద చైల్డ్ విల్ సే ద ఎగ్జాక్ట్ కలర్ వాట్ వాజ్ ఆన్ ద బోర్డ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ విజువల్ లెర్నింగ్. వాళ్ళు ఎన్వైరన్మెంట్ లో ఏది చూస్తున్నారు, ఏది వింటున్నారు, దే ఆర్ లెర్నింగ్. ఓకే, దీని గురించి ఎందుకు మేడం ఇంత ఇంపార్టెంట్ అన్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్. ఓకే, స్కూల్లో ఓకే యూ ఫీల్ దట్ యువర్ చైల్డ్ ఈస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ. ఓకే, మోస్ట్ ఆఫ్ అవర్ కన్సర్న్, తను చాలా యాంగ్జైటీగా ఉంటాడు, ఎప్పుడు వేరే వాళ్ళతో అవి కావాలి ఇవి కావాలని తీసుకుంటూ ఉంటాడు, క్లాస్ సరిగా వినడు, హీస్ ఆల్వేస్ డిస్టర్బ్డ్. అంటే ద ఎన్వైరన్మెంట్ హీస్ గ్రోయింగ్ అప్ ఈస్ మేబీ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ దాట్. ఓకే, ఇప్పుడు మనం ఎన్వైరన్మెంట్ ఎంత పాజిటివ్ గా క్రియేట్ చేస్తామో పిల్లలు కూడా అంతే పాజిటివ్ గా గ్రో అవుతారు. ఇఫ్ ద చైల్డ్ ఈస్ సీయింగ్ you may not be fighting among each other, but you raise your voice in front of the child will also pick up the same strategy. When he comes to school, he will also try to raise that voice with the peers or the teachers. That is, you're building up the energy at home. ఓకే, బట్ ఇఫ్ యూ బిల్డ్ ఎనర్జీ, పాజిటివిటీ, ఆల్వేస్ నవ్వుతూ ఓకే జాయ్ఫుల్ గా ఉండడం, ఆ పాజిటివిటీ మీరు క్యారీ చేశారనుకోండి, పిల్లలు కూడా ద సేమ్ ఎనర్జీ దే విల్ క్యారీ టువర్డ్స్ ద అదర్ పీపుల్. సో ఇట్ ఆల్ బిల్డ్స్ అబౌట్ యూ, వాట్ దే సీ, వాట్ దే లిసన్, ద సేమ్ థింగ్ ద చైల్డ్ ఇస్ క్యారింగ్ త్రూ అవుట్ ద గ్రో. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్. హౌ డే చాలా ఫాస్ట్ గా ఉంటుంది, మీరు ఏం నేర్పించినా టక్కని నేర్చుకుంటారు. సో ట్రై టు ఇంట్రడ్యూస్ అదర్ లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ అని అనుకోకండి. యూ కెన్ హ్యాండిల్ 3 to 4 డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే, సో దట్ ఈస్ లింగ్విస్టిక్. బాడీలీ కెనెస్థెటిక్, మీరు స్కూల్కి పంపిస్తే అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ అదర్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఫిట్నెస్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. సో బాడీలీ కెనెస్థెటిక్ ఈజ్ నథింగ్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీస్. ఓకే, మనం ఏం ఫోకస్ చేస్తున్నామంటే దెర్ ఆర్ 2 types ఆఫ్ ఏరియాస్ దట్ వీఆర్ ఫోకసింగ్. గ్రాస్ మోటార్ అంటే ఫుల్ బాడీ మూవ్మెంట్, బాడీ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ యువర్ హెడ్ టిల్ టోస్ అని. ఇది ఫ్రీగా లేకుంటే ఏమవుతుందంటే కొంచెం సేపటికి పెయిన్ అన్నది స్టార్ట్ అవుతుందండి పిల్లలకి. పెయిన్ స్టార్ట్ అవుతే పిల్లలు చేయరు కదా, ఏదైనా నొప్పిగా ఉంటే మనమే చేయలేము, అది కూడా పిల్లలు చేయరు. తర్వాత ఈ ఫింగర్స్, ఇప్పుడు పెన్సిల్ అంటే ఈ 3 fingers యూజ్ చేయాలి పట్టుకోవాలంటే. దట్స్ అ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్ పిల్లలకి ఈ ఏజ్ లో. వాళ్ళకి ఈ ఏజ్ లో మనం రైటింగ్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. కానీ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ రాదర్ దాన్ గివింగ్ అ పెన్సిల్ టు అ చైల్డ్ అట్ దిస్ ఏజ్. సో ద స్కూల్స్ ఆర్ డూయింగ్. బట్ ఈ ఫింగర్స్ నర్వ్స్ ఉంటాయా, ఈ నర్వ్స్ అన్నవి బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ పెన్సిల్ అన్నది జారిపోతుంటుంది, మీరు చూసుంటారు పిల్లలు జారిపోతుంది. దట్ మీన్స్ ద గ్రిప్ ఇస్ నాట్ బిల్ట్ ఎట్. ఆ బిల్డ్ అవ్వనప్పుడు ఇక్కడ పెయిన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఆ ఆటోమేటిక్ గా పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఈ నర్వ్స్ బ్రెయిన్ కి రిలేట్ అయి ఉంటాయి కదా, అవి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంటాయి. ఇప్పుడు నేను పట్టుకోను, నేను రాయను, నేను పట్టుకోను, నేను రాయను. దట్స్ ద రీజన్ ద చైల్డ్ ఇస్ కంటిన్యూస్లీ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు రైట్, బికాస్ ద పిన్సర్ గ్రిప్ ఇస్ నాట్ బిల్ట్ ఎట్. దట్ మీన్స్ యువర్ చైల్డ్ ఈస్ నాట్ లాగింగ్. దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. మీరు ఆ ప్రాక్టీస్ అన్ని వదిలేసి డైరెక్ట్ పెన్సిల్ పట్టుకొని ఆ గ్రిప్ డెవలప్ చేయమంటే రాదు. ఇట్ కమ్స్ త్రూ యాక్టివిటీ. యూ హ్యావ్ టు గివ్ సమ్ యాక్టివిటీస్. ఇక్కడ టీచర్స్ ఎలా యాక్టివిటీస్ ఉంటాయి, ప్రీ రైటింగ్ యాక్టివిటీస్ అని మేము ఇస్తాం, కానీ అలాంటి యాక్టివిటీస్ మీరు ఇంట్లో కూడా ఇవ్వచ్చు. ఎలా మేడం? లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయా, అవి వాళ్ళకి ఇవ్వండి. దే యూజ్ దర్ ఫింగర్స్ టు డిస్పాచ్ ద లీవ్స్ ఫ్రమ్ ద స్టెమ్. ఓకే, అదర్ రైటింగ్, వీఆర్ బిల్డింగ్ అప్ ద స్కిల్ అకార్డింగ్ టు ద ఏజ్ అప్రోప్రియేట్ గా మనం స్కిల్స్ డెవలప్ చేస్తాం. ఓకే, బాడీలీ కెనెస్థెటిక్ ఇస్ గ్రాస్ మోటర్ అండ్ ఫైన్ మోటర్. ఓకే, natural stick. So everyone have a natural skill built. What is your natural skill, sir? You should be good at something, no? Playing cricket, your bodily kinesthetic. You should be good at something, ma'am. You should be having one skill. Dancing, that's a natural skill. Very good. Any other parent? Everyone has one skill. Okay, so like that the children are also built with natural skill. We are trying to identify what type of a child he or she is. Okay, సో మ్యూజికల్ రైమ్స్, మనం రైమ్స్ ప్లే గ్రూప్ లో తర్వాత గ్రేడ్ 1 and 2 లో మనం చూడము. ఎందుకని? ఓన్లీ రైమ్స్ ఆర్ వై ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్స్. ఇస్ దర్ ఎనీ రీజన్? గ్రేడ్ 1 లో చూసారా రైమ్స్ పాడడం? గ్రేడ్ 2 లో కానీ గ్రేడ్ 8 లో కానీ ఆర్ వి లిస్నింగ్ రైమ్స్?
మరి ఎందుకు ఓన్లీ ప్రీ ప్రైమరీలో రైమ్స్ నేర్పిస్తున్నాం? సో వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద వొకాబులరీ త్రూ రైమ్స్, యాక్షన్ త్రూ రైమ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ త్రూ రైమ్స్. మీరు రైమ్స్ లో అవే కదా చూస్తారు, వొకాబులరీ. ఓకే, క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటే క్లాప్ ఎలా చేయాలో మనం త్రూగా సాంగ్ పాడించి నేర్పిస్తున్నాం. బస్ కాన్సెప్ట్, వీల్స్ ఆన్ ద బస్ అని మనం కాన్సెప్ట్ నేర్పిస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ గురించి కొన్ని రైమ్స్, కలర్స్ గురించి రైమ్స్. వీఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ కాన్సెప్ట్ త్రూ మ్యూజిక్. సో children get attracted to music. So those are the children who are musically smart. Okay, so these are the 8 multiple intelligence that we focus on. Okay, books అన్నాను కదా చూసారా అని. ఫస్ట్ ఈ రోజు నేను బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటికి వెళ్ళి చూడండి. ఓకే, ద వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్ ఇస్ ఈవిఎస్ కాన్సెప్ట్స్, ఈవిఎస్ బుక్. ఓకే, జంప్ ఇన్ టు వర్డ్స్ ఈజ్ అ ఇంగ్లీష్ ఇంట్రడక్షన్ ఆఫ్ అ టాపిక్ యాజ్ అ టెక్స్ట్ బుక్. నంబర్ నింజా అన్నది మ్యాథ్స్ బుక్. సింగ్ అలాంగ్ ఇన్ రైమ్ బుక్ అనమాట. రీడోపియా అన్నది రీడింగ్ ప్రాక్టీస్ లైక్ వర్క్ బుక్ అని. ఓకే, వండర్ రైటింగ్ అన్నది రైటింగ్ ప్రాక్టీస్ బుక్. ఇంకా 8 స్టోరీ బుక్స్ ఇవి. దాంతో పాటు మీకు లెర్నింగ్ కవ్ అని వస్తుంది. దిస్ ఈస్ అ రిపోర్ట్ కార్డ్. రిపోర్ట్ కార్డ్ ఇప్పుడు మీ బుక్స్ లో ఉండదు, దట్ విల్ బి విత్ ద టీచర్. ఓకే, దట్ ఈస్ ద సెట్ ఆఫ్ అ బుక్. Okay, go to next slide. This is for LKG. And coming to UKG, the same thing. EVS World of Adventure, EVS jumping towards English textbook, Number Ninja Maths, Sing Along Rhymes, Readopia Workbook, Wonder Writing, Writing Practice. Then these are the story books and learning curve. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే కాగ్నిటివ్. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం సండే వస్తే న్యూస్ పేపర్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఎందుకు? పజల్స్, గేమ్స్. ఎందుకు? అది చాలా ఇంట్రెస్టింగ్ మీకు. ఇప్పుడు నేను అలా అది అనగానే చాలా మంది బ్లష్ చేయాలి. ఎస్, ఎందుకని? యాక్టివిటీ. మనకు అప్పట్లో అలాంటి యాక్టివిటీస్ లేవు. ఆ సండే వస్తేనే ఆ బుక్ త్రూగా యాక్టివిటీ. అప్పుడు మనకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు కాదు, అవునా కాదా? మనం ఇండిపెండెంట్ గా చేసేవాళ్ళం. అది ఎందుకు అండి? అది మనకు ఫన్ ఇచ్చేది, అవునా కాదా? దాంతో పాటు మనం మర్చిపోయింది ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ద కాగ్నిటివ్ స్కిల్. మనం యాక్టివిటీ చేసేటప్పుడు మై ఐ అన్న బ్రెయిన్ టుగెదర్ వర్క్ చేస్తున్నాయి. ఓకే, దాంతో పాటు మన హ్యాండ్ వర్క్ చేస్తుంది. సో యూఆర్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్ in 3 different ways: eye, brain and hand. Okay, but you're trying to identify something is wrong in that picture, something is missing in the picture, or finding the way to reach that object, ana kada? That is called cognitive skills. And ala ani LKG lo ledu ani kaadu, వాళ్ళకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ UKG లోకి వచ్చేసరికి we are giving a book. Okay, that's the difference. వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ డే ఎలా ఉంటుంది మేడం, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, దిస్ ఈస్ ద డే స్ట్రక్చర్. సో రిసీవింగ్ టైమ్ అండ్ గుడ్ విషెస్ అంటే దే ఆర్ వెల్కమింగ్, దే ఆర్ కమింగ్, దే ఆర్ సెటిలింగ్ టైం. అండ్ ఇన్నోవేషన్ టైం అనేది ప్రేయర్ టైం. ఎవ్రీ స్కూల్ హ్యాస్ అ ప్రేయర్ కదా. దాని తర్వాత టర్న్అవుట్ యాక్టివిటీస్, అటెండెన్స్ టైం. సో ఇట్ ఈస్ అ పీరియడ్ టు సెటిల్ డౌన్. ద డే స్టార్ట్స్ విత్ లిటరసీ. లిటరసీ అంటే ఇంగ్లీష్ అండి. దే ఆర్ స్టార్టింగ్ విత్ ఇంగ్లీష్. సర్కిల్ టైమ్ ఇస్ హిందీ. స్టెమ్ ఎక్స్పెరిమెంట్, నేను చెప్పాను కదా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ నేర్పిస్తాం. సో దట్ ఈస్ అ స్టెమ్ సైన్స్. అండ్ స్నాక్స్ is story time, mathematics, and let's vitalize another 5 different activities. They are doing sports one day, craft origami one day, AV time అంటే డిజిటల్ టైం ఇస్తున్నాము. తర్వాత డాన్స్ టైం, మాంటిసరీ యాక్టివిటీస్ అవి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము లెట్స్ వైటలైజ్ లో. లాస్ట్ వచ్చేసి సియానో. అదేంటి మేడం అంటే మీరు పిల్లలు ఇంటికి రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు? ఏం చెప్పాను అని, ఏం నేర్చుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఆన్సర్ ఇవ్వకుంటే ఏం నేర్చుకున్నట్ట? యు లాస్ట్. ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ సెయింగ్, నెక్స్ట్ డే టీచర్కి వచ్చి మేము ఎంత అడిగినా వాడు ఏం చెప్పట్లేదు మేడం, మీరు ఏం నేర్పించట్లేదా తెలుసుకోవడానికి. దట్ ఈస్ యువర్ క్యూరియాసిటీ. యాజ్ అ పేరెంట్ యువర్ క్యూరియాసిటీ. బట్ మీ క్యూరియాసిటీ బుక్స్ చూడాలని కూడా ఉండాలి కదా. వై డిడ్ యూ మిస్ దట్ లాజిక్ ఫ్రమ్ టుడే? ఓకే, ఎవ్రీ ఇయర్ when once you receive your book you will go through your books. Okay, just fun అండి. Yes, to make you understand what the child has done, our teacher is giving a recap of the day. మార్నింగ్ నుంచి వాళ్ళు చేశారు కాన్సెప్ట్స్, కానీ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ అన్ ప్లే వే అప్రోచ్. ఓకే, వాళ్ళు ఆడుతూ కాన్సెప్ట్స్ అన్నవి నేర్చుకుంటున్నారు, కానీ ఆడటం అంతా మీతో చెప్పలేరు కదా, ఏం ఆడారు, ఎలా ఆడారు. ఓకే, బట్ వీఆర్ ట్రైంగ్ టు బ్రష్ అప్ వాట్ దే హావ్ లెర్న్ త్రూ అవుట్ ద డే. దట్ ఈస్ ఫర్ 5 minutes. ఓకే, ఐ వాంట్ 3 to 4 పేరెంట్స్ టు జాయిన్ మీ. ఎస్ కి సౌండ్ ఉంది తెలుసా మీకు? A to Z కి లెటర్స్ కి సౌండ్స్ ఉన్నాయి, అవునా కదా? ఎస్ కి లెటర్ సౌండ్ తెలుసా మీకు? సనా, స. ఓకే, the sound of letter S is okay. The action of the letter is this, the snake. Okay, now you have to repeat the song with me. Okay, snake is in the grass. Change action. Snake in the grass. Snake is 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 in the grass. This is the song. Okay, first 2 times snake is in the grass అంటాము. ఆ 2 times అన్న తర్వాత అంటాము, మరి తర్వాత snake is in the grass అని. This is a song. Now will you sing along with me? Snake is in the grass. Snake is in the grass.
ద స్నేక్ ఇస్ ఇన్ ద గ్రాస్. ఓకే, ఇప్పుడు మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నారు? లెటర్ ఎస్. ఓకే, అది ఎలా ఉంటుంది అన్నది ఇలా బాడీ ఫార్మేషన్. ఓకే, దాని వొకాబులరీ సాంగ్ లో నేర్చుకున్నారు. ఏంటి ఆ వొకాబులరీ నేర్చుకున్నది? స్నేక్. దట్ ఈస్ అ వొకాబులరీ కదా, స్నేక్. అందులో ఏమేమి నేర్చుకున్నారు? బాడీలీ కెనెస్థెటిక్, వర్బల్ లింగ్విస్టిక్, లిసనింగ్ ఆడియో linguistic. Okay, so one activity we have learned 3 skills. As an adult it took only less than 5 minutes, but for children it will take 10 minutes. But this is how we teach the concepts through introduction. This is called only the introduction. ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క సాంగ్ ఉంటుందండి, ఒక్కొక్క లెటర్ కి ఒక్కొక్క యాక్షన్ ఉంటుంది, ఒక్కొక్క లెటర్ కి ఒక స్టోరీ ఉంటుంది. దట్ మీన్స్ ఒక్క లెటర్ కి వీఆర్ టీచింగ్ ఇన్ 4 డిఫరెంట్ వేస్. అంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకవేళ ఈ యాక్షన్ లో నేర్చుకోలేదు, స్టోరీలో నేర్చుకోవచ్చా? లెటర్ ఎస్ గురించి స్టోరీలో కాదు, పాటలో నేర్చుకోవచ్చా? So there is another alternate to learn the concept, but your approach is 4. In each one approach you are trying to get 3 to 4 skills developed. Okay, that is one of the activity. Thank you. Please appreciate them, parents. I want 6 parents here. Sir, please come. Ma'am. No, ma'am. I'll stand. It's okay, sir. It's okay, ma'am. You should build something which starts with S. Sir, do it. So where we are trying to cover more than 4 skills in an activity. ఓకే, దిస్ ఈజ్ హౌ ద లెర్నింగ్ ఈజ్ అండి. మనం నేర్చుకునేలాగా కూర్చోబెట్టి గంటలు గంటలు బోర్డు పైన కాన్సెప్ట్స్ చెప్పి బట్టి కొట్టించడం అన్న కాన్సెప్టే లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ బేస్డ్ లెర్నింగ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇది ప్రొడక్టివ్ గా ఉందా పిల్లలకి? యా, ఆర్ దే లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఆర్ దే ఆర్ ఓన్లీ ఎంజాయింగ్? They're learning concepts. So this is how the generation has changed. Mana pattern veru, ippudu pattern veru. Mana pattern ikkada kotti nerpiyalante no one will accept it. Avuna kada, manaki ikkada padeti debbalu. Academic year మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వైజ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్కేజీలో వచ్చేసి వాళ్ళు అప్పర్ కేస్ లోవర్ కేస్ లెటర్స్ నేర్చుకుంటున్నారు, స్ట్రోక్స్ నేర్చుకుంటున్నారు, ఫార్మేషన్ ఆఫ్ లెటర్ అప్పర్ కేస్ లోవర్ కేస్ A to Z ఎలా రాయాలి నేర్చుకుంటున్నారు. తర్వాత సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎవరైనా ఇంగ్లీష్ బుక్ చూసారా? ఎల్కేజీ బుక్ ఈ రోజు వెళ్ళి చూస్తే అక్కడ ఏబిసి అన్నది ఆర్డర్ ఉండదండి ఫోనిక్స్ లో. అది జంప్ ఇన్ టు వర్డ్స్ అని ఇందాక చెప్పాను కదా, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. అది మీరు ఈ రోజు వెళ్ళి ఓపెన్ చేసి చూడండి, అందులో ఏబిసి అని ఆర్డర్ ఉండదు. ఫస్ట్ లెటర్ వచ్చేసి మీకు ఎస్ ఉంటుంది అక్కడ. SATIPN అన్నది ఫస్ట్ ఈ లెటర్స్ కనిపిస్తాయి. ఎందుకు మేడం A to Z ఆర్డర్ ఎందుకు ఉండదు? ఎనీ ఐడియా? ఇక్కడ సౌండ్స్ నేర్పిస్తున్నాం, ఈచ్ లెటర్ హ్యాస్ ఎ సౌండ్. ఇప్పుడు ఫోనిక్స్ సౌండ్స్ నేర్పిస్తున్నాం కదా, దీంతో పిల్లలకి యూజ్ ఏంటంటే వై ఆర్ వి టీచింగ్ ఫోనిక్స్? మీరు పేరెంట్స్ అడ్మిషన్కి వచ్చినప్పుడు ఫోనిక్స్ ఉందా లేదా అని ఎందుకు ఆ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు. వాట్స్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫోనిక్స్ ఇంట్రడక్షన్ ఇన్ ప్రీ ప్రైమరీ? వై ఆర్ వి ఫోకసింగ్? ఎనీ ఐడియా? చదవాలి, సీక్వెన్స్ రావాలి, స్పీకింగ్ స్కిల్స్, సౌండ్స్ తో స్పీకింగ్ స్కిల్స్ నేర్పియాలి. వై ఆర్ వి ఇంట్రడ్యూసింగ్ ఫోనిక్స్ ఈస్ టు బిల్డ్ ద రీడింగ్ స్కిల్స్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ స్పీకింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఈ రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ లో మనం ఏం చేస్తున్నాము? వర్డ్స్ ఫామ్ చేస్తున్నాం, సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం, అవునా కదా? అది వాళ్ళకి ఫామ్ చేయడానికి రావాలంటే ఈ సౌండ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. A to Z సౌండ్స్ వస్తే వాళ్ళకు రీడింగ్ రైటింగ్ అన్నది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదివేటప్పుడు సౌండ్ తో చదువుతారు. ఆ సౌండ్ అన్నది వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ సన్, సన్
3-letter వర్డ్ సన్. మనం ఎలా నేర్చుకున్నాం? బట్టి కొట్టి నేర్చుకున్నాం. SUN సన్, SUN సన్, అవునా కదా? మరి కొద్ది రోజుల తర్వాత మరి ఆ స్పెల్లింగ్ అడగండి, నాకు రాదు. ఓకే, బట్ మీరు ఆ వర్డ్ ఎప్పుడన్నా అడగండి, ద చైల్డ్ విల్ బి ఏబుల్ టు రైట్ కాన్ఫిడెంట్లీ. ఎందుకు? ఆ వర్డ్ లోనే సౌండ్ వస్తుంది, సన్. దట్ హీస్ హెల్పింగ్ ద చైల్డ్ టు సెగ్మెంట్ ద వర్డ్. అంటే కలిపితే సన్. ఓకే, సో వీఆర్ టీచింగ్ ద ఫోనిక్స్, దట్ ఈస్ A to Z సౌండ్స్. దాని తర్వాత వవెల్స్, ది లెటర్స్ ఏమున్నాయి, కాన్సనెంట్ లెటర్స్ ఏమున్నాయి అని డిఫరెన్స్ చేసి వాళ్ళకి నేర్పిస్తాము. తర్వాత CVC వర్డ్స్. CV అంటే కాన్సనెంట్, V అంటే వవెల్ అండ్ C అంటే కాన్సనెంట్. 3-letter వర్డ్. సన్ అన్నది CVC వర్డ్, ఎందుకంటే S అన్నది కాన్సనెంట్, U అన్నది వవెల్ అండ్ N అన్నది కాన్సనెంట్. వీటికి డిఫరెన్షియేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తాం. తర్వాత వాళ్ళకి ఫస్ట్ సౌండ్ ఏంటి, లాస్ట్ సౌండ్ ఏంటి, మిడిల్ సౌండ్ ఏంటి, తర్వాత ఆ 3 సౌండ్స్ ని కలిపి వర్డ్ ఎలా చదవాలి, బ్లెండింగ్ టెక్నిక్స్ నేర్పిస్తాం. దట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ ఎల్కేజీ. దాంతో పాటు ఆర్టికల్స్, దిస్, దట్, కాన్సెప్ట్స్, రైమింగ్ వర్డ్స్, అవి ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ఇన్ ఎల్కేజీ. Coming to maths, 1 to 50 is the number that we are introducing. Number names 1 to 20 andi. After, before numbers, ascending and descending order. Pre-math concepts like color, shapes, concepts like big, small, tall, short, ఆ కాన్సెప్ట్స్ ప్రీ-మ్యాథ్ కాన్సెప్ట్స్ లో. తర్వాత ప్లేసెస్, వన్స్ అండ్ టెన్స్ ప్లేస్ వాల్యూ నేర్పిస్తున్నాం. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాథ్స్ ఇన్ ఎల్కేజీ. అండ్ ఈవీఎస్ వచ్చేసి నేను ఇంతకు ముందు చెప్పాను, థీమ్ అప్రోచ్ అని అన్నాం. ఎవ్రీ మంత్ దే హ్యావ్ అ థీమ్. వైల్డ్ అనిమల్స్, డొమెస్టిక్ అనిమల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ట్రాన్స్పోర్ట్. దీస్ ఆర్ ద ఈవీఎస్ కాన్సెప్ట్స్. సో త్రూ ఈవీఎస్ కాన్సెప్ట్స్ దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్, దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్. సో ఈవీఎస్ అన్నవి థీమ్స్ లో కవర్ అయిపోతుంది. దట్ ఈస్ ద LKG portion. Now coming to UKG portion, what they have learned అన్నది LKG లో నుంచి ఇక్కడ UKG కి రాగానే ఒక బ్రిడ్జ్ కోర్స్ చేస్తున్నామండి. సేమ్ అప్పర్ కేస్, లోవర్ కేస్ లెటర్స్, A to Z sounds. తర్వాత they are coming vowels and consonants and CVC words, ఫ్యామిలీ వర్డ్స్. ఎల్కేజీలో A and I ఫ్యామిలీ నేర్పించాం. యూకేజీలో ఆల్ ద వవెల్ ఫ్యామిలీ, AEIOU ఫ్యామిలీ వర్డ్స్ నేర్పించి 4-letter వర్డ్స్, బ్లెండ్స్, F blend, R blend నేర్పిస్తున్నాము. తర్వాత వర్డ్ ఎలా బ్రేక్ చేయాలి అంటే మా మోటో ఏంటి యూకేజీలో అంటే, ద చైల్డ్ హూ ఇస్ గోయింగ్ టు గ్రేడ్ 1 హీస్ ప్రెప్డ్. గ్రేడ్ 1 కి వెళ్ళగానే ఈ కాన్సెప్ట్స్ అన్ని తనకి కొత్తగా కనిపించకూడదు, అవునా కదా? మనకి ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళామనుకోండి, ఏదైనా కొత్తగా కనిపిస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? భయంగా, కాన్ఫిడెంట్ గా ఉంటాం. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అండ్ లో అయిపోతుంది, మనం ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వలేదు. అదే ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ యూకేజీలో నేర్పిస్తే పిల్లలు ఫస్ట్ క్లాస్కి వెళ్తే ఈ కాన్సెప్ట్స్ అన్నవి తెలుసు కాబట్టి దే లెర్న్, దే బి మోర్ కాన్ఫిడెంట్. ఇంకా కాన్సెప్ట్స్ అన్నవి ఎక్స్టెన్షన్ లో నేర్చుకుంటారు. ఓకే, దాని తర్వాత ఇది, ఓకే అక్కడ నేను ఇది నేర్చుకున్నా, దాని తర్వాత నేను ఇది నేర్చుకుంటున్నా అన్న కాన్ఫిడెంట్ బిల్డ్ చేసి నేర్చుకుంటుంటారు. కాబట్టి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద నేమ్, ప్లేస్, అనిమల్, థింగ్, నౌన్స్, దట్ ఈస్ పంచువేషన్ మార్క్స్. ఓకే, దిస్, దాట్ తో పాటు ఎల్కేజీలో దిస్, దాట్ నేర్చుకున్నారు, యూకేజీలో దీస్, దోస్ నేర్చుకుంటున్నారు. సో దీస్ ఆర్ రైమింగ్ వర్డ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్, గ్రామర్ లో ఇవి నేర్పిస్తున్నాం. ఓకే, కమింగ్ టు మ్యాథ్, 1 to 100 నంబర్స్, నంబర్ నేమ్స్ 1 to 100. తర్వాత సింపుల్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ సింగిల్ డిజిట్, నంబర్ లైన్ అడిషన్, సబ్ట్రాక్షన్. నంబర్ లైన్ లో అవి యాక్చువల్లీ గ్రేడ్ 1 కాన్సెప్ట్, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ యూకేజీ. అండ్ దే ఆర్ టీచింగ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఎల్కేజీలో నేర్చుకున్నారు. బిఫోర్ ఆఫ్టర్ ఎల్కేజీలో నేర్చుకున్నారు. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు అంటే బిట్వీన్ నంబర్స్, బిఫోర్ ఆఫ్టర్ అండ్ బిట్వీన్ నంబర్స్ నేర్చుకుంటున్నారు. తర్వాత టైమ్ అండ్ మనీ ఈస్ ద కాన్సెప్ట్ విచ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ grade 1, but we are introducing it in UKG. Okay, this is the concept of math. And EVS కి వచ్చేసరికి EVS themes అన్నవి వాళ్ళ EVS concepts అండ్. So this is the curriculum about the subjects. LKG కి వచ్చేసరికి by the end of academic year the child should be reading 1-line sentence. ఆ 1-line sentence చదివేటప్పుడు ఓన్లీ CVC వర్డ్స్, సౌండ్స్ ఏ కాదండి, ఇక్కడ మేము సైట్ వర్డ్స్ అని కూడా నేర్పిస్తున్నాం. సైట్ వర్డ్స్ అంటే ఏంటి మేడం అంటే దిస్, ద, వాజ్, అండ్, ఆర్, ఇవన్నీ ఉంటాయి కదా, విచ్ హెల్ప్స్ ద టు బిల్డ్ అ సెంటెన్స్ అన్నమాట. ఈ సైట్ వర్డ్ లేకుంటే మనం ఏ సెంటెన్స్ బిల్డ్ చేయం. ఓకే, ఆ సైట్ వర్డ్స్ కూడా మన పార్ట్ ఆఫ్ కరికులం ఎల్కేజీ, యూకేజీ. By end of academic year in LKG, the child will be able to learn sight words around 50. UKG కి వచ్చేసరికి 60-70 sight words నేర్చుకుంటారు. అవి వాళ్ళకు సెంటెన్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇన్ UKG more than 2-line sentences is what they are learning. LKG 1-line sentence, UKG 2 to 3-line sentences. That is the output of LKG and UKG. ఇంకా రైమ్స్ స్టోరీ వచ్చేసి నేను ఇందాకే అప్రోచ్ చెప్పాను. రైమ్స్ లో వచ్చేసి we are doing action rhymes, value based rhymes. What are value based
rhymes? Any idea? Good morning, good night, good afternoon. These are value based learning. Ala kada. We are teaching them the values. When it is morning, when it is afternoon, when it is evening. Okay, magical words. Please, sorry, thank you. We are teaching those concepts through rhymes and value based rhymes. And తర్వాత థీమ్ బేస్డ్ రైమ్స్. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక థీమ్ ఉంటుంది కదా. ఎస్పెషల్లీ అంటే ఈ రోజు మీరు రైమ్ బుక్స్ చూసారనుకోండి, అందులో కొన్ని రైమ్స్ చాలా లెంతీగా ఉంటాయి. 2 pages రైమ్స్ ఉంటాయి. చూసారా మీరు? మరి క్వశ్చన్ రాలేదా ఎందుకు ఇంత పెద్ద రైమ్స్? బట్ యూ హ్యావ్ రైట్స్ టు ఆస్క్ అండ్ నో కదా ఎందుకు ఏంటి అని. వై వీఆర్ గివింగ్ దట్ లెంతీ రైమ్స్ ఈస్ టు బిల్డ్ ద వొకాబులరీ అండి. అంటే ఆ పిల్లలు ఆ మొత్తం రైమ్ చదవాలి చెప్పాలి అన్న కాన్సెప్ట్ కాదండి మాకు. ఆ రైమ్ ఏంటంటే ఆ మంత్ లో ఏ థీమ్ నేర్పిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ అనిమల్స్ నేర్పిస్తున్నాం. ఆ వైల్డ్ అనిమల్స్ లో మన పేర్లు ఉంటాయి కదా, జిరాఫ్, గొరిల్లా, ఓకే, స్నేక్, క్రోకోడైల్. వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ దట్ వొకాబులరీ త్రూ రైమ్. ద చైల్డ్ ఈస్ ఏబుల్ టు ఐడెంటిఫై, మ్యామ్ దిస్ ఇస్ జిరాఫ్, మ్యామ్ దిస్ ఇస్ స్నేక్స్. ఓకే, సో ఇఫ్ ద చైల్డ్ ఈస్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ వొకాబులరీ ఇస్ మోర్ దాన్ ఇనఫ్. కానీ అది సేమ్ రైమ్ మేము మంత్ అంతా నేర్పిస్తున్నాం. అందులో సగం పాడినా దట్ ఈస్ ద అవుట్పుట్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద full rhyme, but the child is able to identify the vocabulary is what we are expecting through the theme rhymes. And coming to story approach, value stories, like you said morals, we are not ignoring the morals, but we are including the morals andi. కానీ కొన్ని లిమిటెడ్ మోరల్స్ ఉన్నాయి, అన్ని మోరల్స్ స్టోరీకి ఉండదు. తర్వాత థీమ్ బేస్డ్ స్టోరీస్ ఉంటాయి. క్రియేటింగ్ అ స్టోరీ అంటే ఇప్పుడు మనం టీచర్ నరేట్ చేసేటప్పుడు నేను అన్నా కదా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క పేజ్ కి చాలా మేబీ మాక్సిమం 8 to 9 questions is what she is trying to ask the children. అంటే అప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు they are building up a story by creating it in their mind. Okay, that is the creating a story. And when they create, they are trying to express it. Ma'am, this is what is this picture is talking about. Ma'am, I think he is going there. Ma'am, he is coming here and he is doing this. So they are trying to narrate the story that they are imagining. Okay, then writing అంటే మేడం మీరు చెప్పారు మొత్తం స్టోరీ రాయాలంటే లేదండి. It can be anything. The child can draw the story, or the child can create a story with the objects that he has around. Okay, that is what we are building up in this area. Okay, and brainstorm. ఇవన్నీ చేయాలంటే దాని బ్రెయిన్ అన్న చాలా యాక్టివ్ గా వర్క్ చేయాలి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ బ్రెయిన్ స్టార్మ్. మ్యామ్ నెక్స్ట్ స్లైడ్. నాన్ స్కోలాస్టిక్ లో యాజ్ ఐ టోల్డ్ వీఆర్ అప్రోచింగ్ మాంటిసరీ యాక్టివిటీస్. ఆర్ట్ ఇంటిగ్రేషన్ అనేది మేము 3 different ఆర్ట్స్ లో ఫోకస్ చేస్తున్నాం. వన్ ఈస్ కలరింగ్ అండ్ స్క్రిబిలింగ్. ద అదర్ వన్ ఈస్ క్రాఫ్ట్ అండి. అంత పీసెస్ ఇచ్చి అవన్నీ అటాచ్ చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద పీసెస్ ఆఫ్ పేపర్ వీ హావ్ గివెన్. అవుట్ ఆఫ్ దట్ స్మాల్ పీసెస్ దే ఆర్ క్రియేటింగ్ అ రెయిన్బో. దట్ ఈస్ కాల్డ్ క్రాఫ్ట్ యాక్టివిటీ. ఆర్గామీ యాక్టివిటీ అంటే మనం చిన్నప్పుడు బోర్డ్స్ తయారు చేసాం పేపర్ ఫోల్డింగ్. దట్ ఈస్ కాల్డ్ ఆర్గామీ యాక్టివిటీ. దట్ ఈస్ ఆర్ట్ ఇంటిగ్రేషన్. Social emotional skills like social well-being and socializing with others, that is what we are focusing on. Physical fitness, the sports activity. Cognitive games, you have given the book itself for them. And STEM experiments. So this comes under non-scholastic learning. Ma'am, next. And coming to report card, ఎవరైనా report card చూసారా? అచ్చా మీకు ఇవ్వలేదు అది. Anna, so the report cards are with teachers. You will get to see the report cards on your parent teacher meeting. ఆ report cards లో మ్యామ్ మార్క్స్ ఏ కనిపించట్లేదు అంటే మార్క్స్ కనిపించవండి ఎక్కడ. సో మార్క్స్ అన్నవి మా ప్యాటర్న్ లో ఎక్కడ లేదండి. మార్క్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి చెప్పండి నాకు. వాట్ ఈస్ వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ మార్క్స్ అవుట్ ఆఫ్ ది ఎగ్జామ్? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మార్క్స్ అంటే ఏంటి? మా చిన్నప్పుడు మా పేరెంట్స్ మార్క్సే అడిగారు మేడం, అందుకు మేము కూడా మార్క్సే అడుగుతున్నాం అంటారా? కెన్ వి జడ్జ్ ద చైల్డ్ ఆన్ మార్క్స్? ఎందుకు మార్క్స్? సార్ అన్నారు స్టాండర్డ్స్ చూడడానికి. ఇంకా మీ ఒపీనియన్ లో మార్క్స్ అంటే దేనికి యూజ్ చేస్తున్నాం? సరే, మనం అంతా మార్క్స్ అనే అన్ని పెరిగాం కదా. మీ రిపోర్ట్ కార్డ్ మీ పేరెంట్స్ కి ఇచ్చేటప్పుడు ఎంతమంది భయపడ్డారండి? మీరు భయపడ్డారా? ఎందుకని? మార్క్స్ తక్కువ వస్తే కొడుతున్నారు. ఇప్పుడు మీ అబ్బాయికి మార్క్స్ తక్కువ వస్తే మీరు కొడతారా? ఎందుకని? మీ పేరెంట్స్ మిమ్మల్ని కొట్టారు కదా. ఇంప్రూవ్మెంట్ ఉండదు కొడితే. ఓకే, సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ జనరేషన్ అండి. ఓకే, వి కాంట్ జడ్జ్ ద చైల్డ్ ఆన్ ద మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ దట్ ఇన్ మైండ్. మనం మార్క్స్ వచ్చాయా లేవా అన్నది సెకండరీ. అది ఎందుకు నేను చెప్తాను. ఇక్కడ మనం రిపోర్ట్ కార్డ్ లో చూస్తే మీ రిపోర్ట్ వాళ్ళ బిహేవియర్ ని బట్టి ఒక అబ్జర్వేషన్ రాస్తారు. వాళ్ళ దగ్గర వచ్చి అందులో అబ్జర్వేషన్ ఇక్కడ టర్మ్ 1 వచ్చేసరికి 1 స్టార్, టర్మ్ 2 వచ్చేసరికి 2 స్టార్, టర్మ్ 3 వచ్చేసరికి స్టార్. అసలు ఆ ప్యాటర్న్ ఉండదండి ఇక్కడ. అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో పిల్లలు ఎలా అబ్జర్వ్ చేశారు. 3 స్టార్స్ అంటే మాస్టర్, తను ఎంజాయ్ చేస్తున్నాడు, రాస్తున్నాడు, నంబర్స్ తో లేదు. 2 స్టార్స్ వచ్చాయంటే అప్పుడప్పుడు టీచర్ హెల్ప్ తీసుకొని చేస్తున్నాడు. 1 స్టార్ వచ్చిందంటే అసలు కాన్సెప్ట్ అన్నది ఇంకా ప్రోగ్రెస్ చేస్తున్నాడు, ఇంకా కాన్సెప్ట్ అనేది మాస్టర్ అవ్వలేదు. ఓకే, దట్ ఈస్ అబౌట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మీరు రిపోర్ట్ కార్డ్ ఓపెన్ చేయగానే మీకు సైడ్ ఇలా రాసి ఉంటుంది మెట్రిక్స్ అబౌట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఇవి 4 pages ఉంటాయి. This is coming to scholastic is nothing but the academics, English, maths, EVS. Okay, ఇక్కడ చూసారా ఆ 3 months లో 3 months కి ఒక టర్మ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ 3 months లో ఈచ్ టాపిక్
ఇక్కడ ఓన్లీ నోస్ ద ఫోనిక్ సౌండ్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ఏ బి అండ్ సి. ఆ ఫస్ట్ మంత్ లో ఆ కాన్సెప్ట్ నేర్పించాం. ఆ కాన్సెప్ట్ లో చైల్డ్ అండర్స్టాండింగ్ ఎంత ఉంది, చైల్డ్ అండర్స్టాండ్ చేస్తే మాస్టర్ అయితే 3 అన్ని అంటే లాస్ట్ వన్ వస్తుంది అనమాట. ఇక్కడ లేదు అప్పుడప్పుడు టీచర్ హెల్ప్ తీసుకొని ఐడెంటిఫై చేస్తున్నారంటే దిస్ ఈస్ ద వన్. ఇక్కడ రాసి ఉంటుంది నీడ్ ప్రోగ్రెస్, నీడ్ గైడెన్స్, ప్రోగ్రెస్ అండ్ మాస్టర్. మాస్టర్ అంటే లాస్ట్ వన్ అండి. ప్రోగ్రెస్ అంటే అప్పుడప్పుడు టీచర్ హెల్ప్ తీసుకుంటున్నాడు. నీడ్ గైడెన్స్ అంటే టీచర్ చెప్పే వరకు తను చేయట్లేదు. కానీ ఆ 3 months లో ఏమేమైతే టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేసామో అక్కడ డీటెయిల్ గా ఇచ్చామండి సబ్జెక్ట్ వైజ్. ఇక్కడ ఏంటంటే మీరు మార్క్స్ అంటున్నారు కదా, 50కి 48 వచ్చాయి. 2 marks ఎక్కడికి వెళ్ళాయి? నేను కాన్సెప్ట్స్ టీచర్ కూడా నేర్పించింది, ఇంట్లో కూడా నేను కాన్సెప్ట్స్ రీక్యాప్ చేసి నేర్పించాను. కానీ మార్క్స్ ఆ 2 marks ఎక్కడికి వెళ్ళాయి? ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిందా లేకుంటే ఆ ఎగ్జామ్ లో వెళ్ళిందా? మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా? కాన్సెప్ట్ వచ్చు కానీ క్వశ్చన్ ట్విస్టెడ్ వచ్చింది, అది పాప తప్ప, అవునా కదా? బట్ హియర్ వాట్ ఎవర్ కాన్సెప్ట్ వీఆర్ టీచింగ్, ఫర్ ఈచ్ వన్ వీఆర్ టీచింగ్ ద రీచింగ్ ద మైల్ స్టోన్ ఆర్ నాట్ ఈస్ వాట్ వీఆర్ చెకింగ్. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ కదా, కాన్సెప్ట్ అర్థమైందా లేదా అన్నది. దిస్ విల్ ఆల్సో గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ మీరు ఇంట్లో ఎక్కడ వర్క్ ఎక్కువ చేయాలి. ఓకే, మార్క్స్ హెల్ప్ చేయవు, పోనీలే నెక్స్ట్ టైం ఫుల్ మార్క్స్ తెచ్చుకో. బట్ వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద ఏరియా వేర్ ద చైల్డ్ ఇస్ ల్యాక్. బట్ దిస్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ వేర్ యూ నీడ్ టు ఫోకస్ అట్ హోమ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఆర్ రిపోర్ట్ కార్డ్ ఇస్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్, ఫిజికల్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్, ఇమాజినేషన్, వాటి గురించి ఉంటుంది. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, నాన్ స్కోలాస్టిక్. ఇట్ కమ్స్ అండర్ our story curriculum and also physical cognitive skills. Okay, you are expecting ఇంకా నేను ఏం చెప్తానా అని. I can see that curiosity. I mean you have involved, చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. కానీ మీరు ఇక్కడికి రాకముందు మీకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉండే ఈ ప్రోగ్రామ్ ఏంటి, వాళ్ళు కూర్చోబెట్టి ఏదో లెక్చర్ ఇస్తారు అని. బట్ నౌ యూ హ్యావ్ అ సాటిస్ఫాక్షన్ దట్ యూ గాట్ టు నో మోర్ అబౌట్ ద కాన్సెప్ట్స్. యా, ఈస్ దిస్ ప్రోగ్రామ్ హెల్పింగ్ యూ టు అండర్స్టాండ్? ఇది యూస్ఫుల్ అయిందా లేకుంటే మేము మీ టైం వేస్ట్ చేసామా? యూజ్ అయిందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవుట్ యువర్ ప్రెషియస్ టైమ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, పేరెంట్స్. And I really appreciate your commitment to your student, your child performance. So I hope to see the same support to the teachers also throughout the academic year. Okay, కొన్ని times madam మా బాబు చేయట్లేదంటే టేక్ అ బ్యాక్ స్టెప్. ఇట్స్ ఓకే, చైల్డ్ కెన్ లెర్న్ స్లోలీ. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయగానే ఇప్పుడే రావాలి, మాస్టర్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ హిజ్ ఓన్ స్ట్రాటజీ. బిలీవ్ ఇన్ యువర్ చైల్డ్, టేక్ అ స్టెప్ బ్యాక్ and get the child drive the show, and you keep just watching the show and you'll see a 100% result happening only when you support your teachers and your student, your children. Okay, don't be in hurry to judge. Oh, ఆ స్కూల్ పిల్లలకి రాయడం వచ్చేస్తుంది, మా పిల్లలకి రావట్లేదు. ఓకే అండి, ట్రెడిషనల్ మెథడ్ ఎవరైనా నేర్పిస్తారు, కానీ ఆర్ యూ ట్రైంగ్ టు బిల్డ్ దట్ స్కిల్ ఇన్ ద చైల్డ్? దట్ మేక్స్ అ డిఫరెన్స్ కదా. ఆ స్కూల్ కి ఈ స్కూల్ కి డిఫరెంట్ ఏంటి అంటే అన్ని స్కూల్స్ ఉన్నాయి కానీ డిఫరెన్సెస్, ఎవ్రీ వన్ హ్యాస్ ది ఓన్ స్ట్రాటజీ. సో యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్ట్రాటజీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యూకేజీ అవ్వగానే నేను వేరే స్కూల్లో పెట్టేస్తాను, ప్రీ ప్రైమరీ అయిపోయింది ఇంకా మంచి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో పెట్టేస్తాను. దిస్ ఈస్ రియల్లీ అ బ్లండర్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ. ఐ టోల్డ్ దిస్ ఇస్ 0 to 6 years is a program which is connected with each and everything. ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు నర్సరీ ప్లే గ్రూప్ నుంచి నర్సరీకి వస్తుందంటే అక్కడ ఒక చైన్ అన్నది క్రియేట్ అయింది. నర్సరీకి రావాలంటే ఒక చైన్ క్రియేట్ అయింది. మరి నర్సరీ నుంచి ఎల్కేజీకి రావాలంటే అక్కడ చైన్ అన్నది క్రియేట్ అవుతుంది. అలానే ఎల్కేజీ నుంచి యూకేజీకి రావాలంటే చైన్ క్రియేట్ అవుతుంది. అలానే యూకేజీ నుంచి గ్రేడ్ 1కి రావాలన్నా కూడా అక్కడ చైన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏమవుతుందంటే ఆ చైన్ బ్రేక్ చేసేస్తున్నారు. ఆ చైన్ బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే మీ పిల్లలు వేరే స్కూల్కి వెళ్తున్నారు, అక్కడ వేరే చైన్ ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ చైన్ కి కనెక్ట్ అవ్వాలంటే ఎమోషనల్ గా అక్కడ డిస్కనెక్షన్ ఉంటుంది పిల్లలకి స్టాండర్డ్స్. సో ట్రై టు కంప్లీట్ ద కోర్స్ టిల్ గ్రేడ్ 2. ఆ కోర్స్ అన్నది కంప్లీట్ చేసి దెన్ యూ టేక్ అ స్టెప్. అంతేకాని యూకేజీ అయిపోయింది నేను వేరే స్కూల్లో పెడతాను, ఇంటర్నేషనల్ స్కూల్లో పెడతాను. These are the standards the international schools are also following. Okay, మీరు ఇంకా దీనికంటే చాలా కింద స్టాండర్డ్స్ చూస్తారు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో. ఈ కాన్సెప్ట్స్ కూడా ఉండవు అక్కడ వాళ్ళు కవర్ చేసే. బట్ వీఆర్ బిల్డింగ్ అప్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్. సో బిలీవ్ ఇన్ ద ఆర్గనైజేషన్, సపోర్ట్ దెమ్ అండ్ కంప్లీట్ ద కోర్స్ టిల్ గ్రేడ్ 2. గ్రేడ్ 2 తర్వాత కూడా వాళ్ళకి అర్థం అవుతుంది దీనికి కనెక్టివిటీ ఏది ఉంటుంది, పిల్లలు దానికి ఎలా కనెక్ట్ అవుతారు అన్నది. మీరు ఓన్లీ స్కూల్ ని బట్టి ఆ స్టాండర్డ్స్ ని బట్టి మీరు అక్కడికి వెళ్తున్నారు కానీ ఆ చైన్ కనెక్టివిటీ అన్నది మీరు చూడట్లేదు. సో బిఫోర్ యూ టేక్ అ కాల్ జస్ట్ థింక్ అబౌట్ ద చైల్డ్ సైకాలజీ ఆల్సో. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ రిలేట్ అవుతున్నాయా లేదా, ఆ కరికులం ఇక్కడ రిలేట్ అవుతుందా లేదా అన్న స్టాండర్డ్స్ చూడండి. అన్ని స్కూల్స్ లో ఇవే స్టాండర్డ్స్ ఫాలో అవుతారని కాదండి, కొంతమంది చాలా విధాలుగా ఆలోచిస్తారు.
నేర్పిస్తారు. బట్ హియర్ యూ హ్యావ్ అ స్కూల్ వేర్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ద బిల్డింగ్ ఆఫ్ ద స్కిల్, నాట్ ద కాన్సెప్ట్స్. Okay, so they have chosen a curriculum which will help the child to grow along with the concepts. So trust them and support them, and don't take a call to judge the school according to the environment, but judge the school according to the strategies that you are seeing in your child development. Okay, thank you so much for your time, parents. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది టీచర్కి ఏం చెప్పాలి ఏం చెప్పాలని కాదు, నేను కూడా ఇంట్లో ఏం చేయాలి అన్నది నాకు నేర్పించారు. నాకు చాలా బాగా అనిపించింది. అన్ని మంచిగా అనిపించకుండా ఒక 2 విషయాలు మంచిగా అనిపించింది. పిల్లలు బాగా అల్లరి చేస్తారు ఈ జనరేషన్, అది కామన్ అందరికి. మళ్ళీ ఏడ్చినప్పుడు ఎలా ఉండాలో నిజంగానే అసలు మేము ఇచ్చేసి గమ్మున కూర్చుంటాడు కదా అని ఇచ్చేసే వాళ్ళం. ఫోన్ అయినా ఏదైనా వాళ్ళు అడిగింది అలా ఇవ్వకుండా పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది నిజంగానే నేను నేర్చుకున్నాను. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిజంగా ఫస్ట్ ఫీల్ అయ్యాను టైం వేస్ట్ అవుతుందేమో అని, కానీ నిజంగా చాలా బాగుంది సెషన్. పిల్లలకి ఎలా నేర్పిస్తున్నారు అనేది మాకు చాలా బాగా అర్థమైంది. ప్రతి స్కూల్లో జనరల్ గా ఏముంది ఒకటే 10 సార్లు చెప్పించి బట్టి కొట్టిస్తారు అనుకున్నాం, కానీ ఇంత అడ్వాన్స్డ్ గా ఆలోచించి నేర్పిస్తారనేది నిజంగా మాకు చాలా బాగా అనిపించింది. నైస్. నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా మిస్ కాకుండా అటెండ్ అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ everyone. మా బాబు పేరు నివాంష్, యూకేజీ స్టాండర్డ్. అండ్ క్యాప్రిక్స్ టీవీకి చాలా మాకు తెలిసింది వాళ్ళు ఈ క్లాస్ లో ఫర్దర్ గా ఏం నేర్చుకుంటున్నారు అనేది ముందే తెలిసి మాకు కూడా నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేసుకున్నాము. అండ్ క్వీన్స్ వాళ్ళు వచ్చి టీచర్స్ లాగా బిహేవ్ చేయకుండా మంచిగా ఫ్రెండ్లీగా యాజ్ ఏ కేరింగ్ గా అన్ని తీసుకొని చేస్తారు. అందు గురించి ఇది స్కూల్ కొంచెం బెటర్ గా అనిపించి మేము చూస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ ద టీమ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ క్వీన్స్ గ్లోబల్ హై స్కూల్. ఎందుకంటే ఇక్కడ స్కూల్ మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది, అండ్ టీచర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు పిల్లలకి. ఇలానే మొత్తం ఎప్పటికైనా అందరికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా అందరు పిల్లలని ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. మా శాస్త్రి వచ్చేసి బాగా టీచర్ అంటే చాలా ఇష్టం. శాస్త్రి శ్రీలత టీచర్ అంటే చాలా ఇష్టం. తన బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడడం, ఫస్ట్ టైం నేను మా పాపను ఇంతకు ముందుకే వేరే స్కూల్లో చేంజ్ చేశాను. కానీ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను మంచి స్కూల్ ఇవ్వలేకపోతున్నా, ఇంత డబ్బులు పెడుతున్నా, ఇంత చేస్తున్నా. అక్కడ యాక్చువల్ గా అమౌంట్ కూడా కట్టాను. సరే నేను ఇవ్వలేకపోతున్నా కదా, మంచి స్కూల్ ఎలాగైనా సరే మంచి స్కూల్లో చేయాలనేసి లాస్ట్ కు అనుకోని సిచ్యువేషన్ వల్ల ఇక్కడ జాయిన్ చేశాను. కానీ నాకు ఫస్ట్ టైం చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే నేను 1 year బ్యాక్ ఓల్డ్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు నాకు పేరెంట్స్ మీటింగ్ ఉందని అదని ఇదని నార్మల్ గా గ్రూప్ లో SMS పెట్టారు. కానీ ఎప్పుడు నన్ను రండి ఇక్కడికి, మేడం ఎందుకు రాలేదు, 1 day అవుతుంది, 1 month అవుతుంది, ఎందుకు రాలేదు అనేసి ఒక కాల్ బ్యాక్ కూడా చేయలేదు. బట్ ఇక్కడ మాత్రం నాకు ఏంటంటే రండి మేడం, ఏమైంది, పిల్లల కోసమే కదా, ఎవరి కోసం చేస్తున్నారు, రండి మేడం అని అంటే ఒక్కొక్క పేరెంట్స్ ని ఇంతలా కాల్ చేసి రండి అంటే వాళ్ళకు ఎంత ఇంట్రెస్ట్ ఉండి మన పేరెంట్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల మీద ఇంకెంత కేరింగ్ ఉండొచ్చు అనేసి నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక 1 year మొత్తం నేను పేరెంట్స్ మీటింగ్ గానీ ఒక స్కూల్ కి అటెంప్ట్ అవ్వడం మాత్రం ఇప్పటివరకు జరగలేదు. మా పాప పేరు వచ్చేసి జోష్నవి. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఇక్కడ స్కూల్ అటెంప్ట్ కావడం, ఇంకా ఎన్నో అటెంప్ట్ చేయాలనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ స్కూల్లో జాయిన్ చేసినందుకు రియల్లీ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ మా బేబీని కూడా ఈ స్కూల్ అనేది కంపల్సరీ చేస్తాను. నెక్స్ట్ ఎన్నో అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఇవ్వాలనేసి అనుకుంటున్నాను నేను మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ గ్లోబల్ స్కూల్. మీటింగ్ అంటే ఏదో పేరెంట్స్ మీటింగ్ మామూలుగా ఉంటుందేమో అనుకోవచ్చాను, కానీ చాలా బాగుంది. పిల్లల ఫ్యూచర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. మేము ఏదో అనుకున్నాము, కానీ బెటర్ ఫ్యూచర్ స్కూల్ అని మేము ఎంచుకున్నామని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రాజు. మా పాప యూకేజీ దీక్షిక కేజీ అవుతుంది. ప్రిన్స్ గ్లోబల్ హై స్కూల్లో మాత్రం చాలా బెస్ట్ అనిపిస్తుంది. మేడం అండ్ సార్ బాగా మాట్లాడారు. అలాగే ఇంకా కొంచెం బాగా ఉండాలని నేను అనుకుంటాను. ఇట్లా ఇంకా కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. అది కూడా ఇంకా తర్వాత ఇంకేంటంటే నెక్స్ట్ ఊర్లో నేను చదివించేటప్పుడు కొంచెం మంచిగా అనిపించలేదు. ఇప్పుడు ఈ స్కూల్ వేసిన తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం సారు మేడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా బాగుంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. క్వీన్స్ గ్లోబల్ హై స్కూల్ అంటే చాలా మంచిది. తను అసలు చెప్పరానంత స్కూల్ ఇది. స్కూల్ అంటేనే ఒక ఇంటిజల్ అన్నట్టు స్కూల్లో పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ చాలా బాగా చూసుకుంటారు స్కూల్లో. ఇప్పుడు రిషివర్ధన 3 years బ్యాక్ 3rd class చదువుతున్నాడు. చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. ఇప్పుడు రిషిక ఉంది, తను కూడా చాలానే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎల్కేజీ నుంచి యూకేజీ. ఓకే, దట్ ఈస్ స్కూల్. థ్యాంక్ యూ మేడం. స్కూల్ బాగుంది, పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. శ్రీలత మేడం, శివజ్యోతి మేడం ఇద్దరు చాలా కేరింగ్ గా చూసుకుంటారు. ఏదైనా కానీ పేషెంట్ గా చెప్తారు. రాణిని కూడా
మరి చెప్తారు 2 times అయినా 3 times అయినా వచ్చే వరకైనా చెప్తారు కానీ మరి వదిలిపెట్టారు ఇద్దరు టీచర్స్. పిల్లలు మాత్రం బాగా కేరింగ్ చేశారన్నమాట. వాళ్ళ పిల్లల్లాగే చూసుకుంటారు. అదే నాకు బాగా నచ్చుతుంది. ఏదైనా కానీ అది నాన్న ఇది నాన్న అని బాగా కేరింగ్ చూడడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇద్దరు టీచర్స్ చాలా బాగా చెప్పారు. ఇక నెక్స్ట్ మా బాబు ఫస్ట్ క్లాస్ కి వెళ్ళాడు, పాప LKG. ఫస్ట్ క్లాస్ నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలిగా. ఓకే, థ్యాంక్ యూ. మా పాప పేరు పూజిత. ఫస్ట్ లో తనకేం తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చినాక శ్రీలత టీచర్, శివదత్ టీచర్ అనుకుంటా వాళ్ళ గురించే వాళ్ళు ఏం చేస్తారు స్కూల్లో, వాళ్ళు ఏం చెప్తారు, ఎట్లా చెప్తారని వాళ్ళ చెల్లెకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. వాళ్ళ చెల్లెని కూడా ఇప్పుడు టీచర్స్ ఏం చెప్తారో చెల్లెకి కూడా నేర్పిస్తుండే మా పూజిత. ఫస్ట్ లో చాలా భయపడేది, కానీ ఇప్పుడు చాలా రాయడం చదవడం కానీ మంచిగా చదువుతుంది. ఇంటికి వచ్చినా కూడా అదే ఆ ఫీల్ లోనే ఉంటది. స్నాక్స్ తిని హోంవర్క్ రాసుకున్న తర్వాత ఏదైనా చేస్తుంది. హోంవర్క్ రాయిందా పడుకోనే పడుకోదు. ఏమన్నా అంటే శ్రీలత టీచర్ తిడుతుంది, శివజ్యోతి టీచర్ తిడుతుంది. ఏమైనా చదువు గురించే అంత ఇంట్రెస్ట్ చూపించారు. స్కూల్లో జాయిన్ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందుకనే మా చిన్న పాపను కూడా ఇదే స్కూల్లో జాయిన్ చేసిన. ఇప్పుడు చిన్న పాప కూడా కొంచెం బెటర్ గా అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నేను మా బాబుకి ఫస్ట్ వేరే స్కూల్లో వేశాను. నాకు మంచి స్కూల్లో వేయాలని చాలా ఆలోచించాను. తర్వాత నేను ఎక్కడ వేయాలని చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. నేను జాబ్ చేస్తాను. జాబ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు మేడం కలిసింది, స్కూల్ అడ్రస్ ఇచ్చింది నాకు. తర్వాత నేను వచ్చి బాబుకి జాయిన్ చేశాను. ఇక్కడ టీచర్స్ని చూసి, సార్ని చూసి, మీరు చెప్పే మాటలు నాకు చాలా మంచి అనిపించింది మేడం. థ్యాంక్ యూ. मेरी बच्ची अच्छा स्कूल में पढ़ रही, बहुत स्ट्रांग हो गई। अभी पहले कुछ भी नहीं आता था उसको, अभी अच्छा एक फर्स्ट क्लास को एक है, नर्सरी में एक है, अच्छा पढ़ रही।